జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. చంద్రబాబు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోళ్ల లలిత కుమారి మరియు ఇందుకూరి సుధారాణి 2024 ఏప్రిల్ 27 శనివారం శృంగవరపుకోట నియోజకవర్గం ఎస్. కోట పట్టణ కేంద్రం ఎస్సీ కాలనీ, గౌరిశంకర్ కాలనీ, చాకలి వీధి, ముస్లిం వీధి, చినవేమల వీధి, గొల్ల వీధి, సాలి వీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన మరియు బిజెపి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల శంఖారావంలో భాగంగా ప్రతి ఇంటి వద్ద లలితమ్మకు తెలుగుదేశం జనసేన మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లలితమ్మ గారు ఇంటింటికి తిరిగి వారి కష్టాలను తెలుసుకుని వారికి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు సూపర్ 6 గురించి వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే సంక్షేమం అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి లలితమ్మ గారిని మరియు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం. శ్రీ భరత్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.